కాకినాడ కాంతమ్మ తన కూతుర్ని ఒక పాలమ్ముకునేవాడికిచ్చి పెళ్లి చేసిందంటే మామూలు విషయం కాదు. రేపు పార్లమెంటు మొత్తం చర్చించుకుంటారు ఇదే విషయాన్ని. నాయకురాలంటే ఇలా ఉండాలి. నువ్వు చేసిన పని వల్ల నలుగురికి ఆదర్శంగా ఉండటమే కాకుండా 4 కాలాల పాటు నీ పేరు గొప్పగా చెప్పుకునేటట్లు గొప్ప పని చేశావు. నీలాంటి గొప్ప మనిషి మా పార్టీలో ఉన్నందుకు గర్వపడుతున్నాను. అబ్బాయి ఇలా రా. అమ్మాయి నువ్వు కూడా ఎలా ఇవ్వు. మీ పెళ్లికి కానుగా తీసుకోండి. థాంక్స్ అండి. ఇదిగో. చాలా థాంక్స్ అండి. చూస్తారేంటి, మినిస్టర్ గారి ఆశీర్వాదం తీసుకోండి. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు. చేసిన గొప్ప పనికి మా జీవితకాలం రుణపడి ఉంటామండి. మేమెక్కడా ఆవిడెక్కడా. ఆవిడ్ని అందుకోవాలంటే మాకు 10 జన్మలైనా సరిపోవు. కాకపోతే ఏం లేదులేండి, చెప్పినా అది జరిగిద్దో లేదో. పర్లేదు చెప్పమ్మా. ఒకప్పుడంటే మా అన్నయ్య పాలమ్ముకునేవాడు, కాని ఇప్పుడు కాకినాడ కాంతమ్మ గారి అల్లుడు. ఆయన మీదేదో చిన్న చిన్న పోలీస్ కేసులున్నాయి. వాటి వల్ల మీకు పెద్ద ఇబ్బందులు ఏముండే అనుకోండి. కాకపోతే రేపొద్దున ప్రతిపక్షాలలో కాకినాడ కాంతమ్మ గారి అల్లుడు ఏదో నేరం చేశాడంట. కాకినాడ కాంతమ్మ గారి అల్లుడు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడంట. కాకినాడ కాంతమ్మ గారు అల్లుడు. అర్థమైందమ్మా. మీ అన్నయ్య పేరు మీద ఉన్న కేసులన్నీ తీయించాలి, అంతే కదా? అంతే మావి గారు. వాటి గురించి నువ్వేం భయపడకమ్మా. భాస్కరు నా అల్లుడు. అది లెక్క. నా అల్లుడిని ఎలా కాపాడుకోవాలో నాకు బాగా తెలుసమ్మా. మరింకెందుకు ఆలస్యం? ఇంత గొప్ప పని చేసిన మీ చేత్తోనే ఆ కేసులన్నీ తీయించేయండి. ఆ పని చేయాల్సింది మీరే మినిస్టర్ గారా. ఎందుకంటే పవర్లో ఉంది మీరే కదా. అర్థమైంది. ఇదిగో ఎమ్మెల్యే, ఆ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి ఈ అబ్బాయి కేసు సంగతి ఏంటో చూడు. అలాగే సార్. అమ్మా చిట్టమ్మా, ఆ కేసు వివరాలు నాకు చెప్తావా? వాటి సంగతి నేను చూస్తానమ్మా. అటకే సారు. వస్తే చిట్టెమ్మా, పెళ్లి చేసి నా కూతురు నిరికించావు. మినిస్టర్ ముందు నన్నిరికించావు. మీ అన్నయ్య నిర్దోషని నాతోనే విడిపించేలా చేశావు. నువ్వు సామాన్యురాలివి కాదే. మరేమనుకున్నావు కాంతమ్మత్త? అప్పుడే ఏమైంది, ఇప్పుడే అసలాట మొదలైంది. వస్తానమ్మా. మినిస్టర్ గారు. ఏంటి తల్లి? ఏం లేదు మినిస్టర్ గారు, పెళ్ళైపోయింది కదా. ఇంకా సేపట్లో మా అన్నయ్యని మా వద్దీన్ని అత్తారింటికి పంపిస్తారు కాంతమ్మ గారు. మా ఇంటికొచ్చి కాస్త కాఫీ గాని టీ గాని తాగెళ్తే. ఓహో, కాంతమ్మ అప్పుడే కూతుర్ని అల్లుడిని అత్తగారింటికి పంపించేస్తున్నావా? అది పంపిస్తున్నాను మినిస్టర్ గారు, పంపిస్తున్నాను. ఒసే చిట్టి,
నా కూతుర్ని నీ ఇంట్లో అడుగు పెట్టేలా చేస్తున్నావు కదే. ఛీ, దీన్ని అనవసరంగా ఇంటికి తీసుకొచ్చాను. చిట్టమ్మా, ఇప్పుడు ఆశీర్వదించానుగా. నాకు అర్జెంటు పనుంది. ఇంకెప్పుడైనా వచ్చినప్పుడు మీ ఇంట్లో కాఫీ ఖచ్చితంగా తాగుతాను. అలాగే మినిస్టర్ గారు, సహనా తాంకండి. అలాగే, ఉంటానండి. అలాగే సార్. ఒరే కోటిగా, మర్డర్ చేసింది నేను, పక్కన చూసింది నువ్వు. చేసినోడికేమి ఇయ్యాలి, చూసినోడికేమి ఇయ్యాలి? బాబోయ్, మర్డర్ చేయడం చాలా ఈజీ బావా, కానీ చూస్తమే చాలా కష్టం. ఇదిగో కాస్త పేమెంట్ చూసి బావా. హ, సర్లేరా, 20% నీకు, 80% నాకు. ఇది అన్యాయం కదరా. సార్, మీరు ఇద్దరు కలిసి ప్లాన్ చేసినప్పుడు చెరో సగం పంచుకోవాలి కదరా. మేమేం ప్లాన్ చేసామండి? ఆ సత్యవతిని కారుతో వచ్చి గుద్దింది మీ ఇద్దరే కదా. మేము గుద్దటం ఏంటండి? అలానే ఎవరు చెప్పారు? నేను. కాంతం గారు, మీరా? ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? ఎలా మాట్లాడానురా? సేమ్ నీలాగే నోటితోనే కదా మాట్లాడాను. అయ్యో బాబోయ్, మీరు కూడా పంచులేస్తున్నారు కదూ. ఆయన ఈ టైంలో కామెడీలు ఏంటండి? నీకన్నా కామెడీ పీసు ఎవరున్నారేటే? చిట్టే, నువ్వా? అవునరా, నేనే. కాంతమ్మ గారితో చెప్పి మీ మొత్తం బండారం బయటెట్టేసి ఎస్ఐ గారిని ఎట్టుకొచ్చేసాను. నువ్వు చెప్తే కాంతమ్మ గారు నిజం చెప్పేస్తారా? కాంతమ్మ గారు, మీరు ఈ చిట్టికి భయపడకండి. దాని అన్ని తాటాకు చప్పుళ్ళు, దానికేం భయపడమాకండి. కొడతావేంటి? నిన్ను కొట్టాలా కొయ్యాలా? ఆ సత్యవతిని ప్రేమ పేరుతో మోసం చేసింది ఈ కోటిగాడు. దాని కడుపుకి కారణం ఈ కోటిగాడు. ఇన్ని కాపాడుకోవడానికి కేసులో మా అన్నయ్యని ఇరికించేస్తారు. కోర్టుకొచ్చి నిజం ఎక్కడ చెప్తుందో అని ఆ సత్యవతిని కోర్టు బయట చంపేశారు. నేరాలన్నీ ఎట్టా చేశారో, ఎవరు చేశారో సాక్ష్యాలతో సహా మా దగ్గరున్నాయి. అయ్యే ఎస్ఐ గారికి ఇచ్చాను. చెప్పండి ఎస్ఐ గారు. అవునరా పులే, ఇక నువ్వు తప్పించుకోవడానికి లేదు. ఎందుకంటే నిన్ను పట్టించింది చిట్టమ్మే అయినా పట్టుకోవడానికి మాత్రం సహకరించింది ఈ కాంతమ్మ. ఏంటి, మీరు సహకరించారా? అవునరా, నా వార్డులో జనానికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటావా? నా వార్డు ప్రజల కోసం అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను. ఆఫ్టర్ ఆల్ ఒక హంతకుణ్ణి పట్టించలేనా? చూస్తారేంటి, తీసుకెళ్ళండి. సార్, ఒక నిమిషం. ఇది అన్యాయం, ఇది అక్రమం. ఓసే కాంతమ్మ, నీ అంతు చూస్తానే. మళ్ళీ కొడతావేంటి? ఏట్రా, మా అత్తనే బొసై గిసే అన్నావో ఒళ్ళు రోల
చేస్తాను సత్తదవా. ఏటేటి ఆవిడ కాంతమ్మత్త? మరేమనుకున్నావు? ఈ కాకినాడ కాంతమ్మ ఈ చిట్టెమ్మకి కొత్తగా అత్తయ్య అయ్యింది. దేవుడా! ఏంటి కాంతమ్మ గారు, మీరు చిట్టమ్మకి అత్తయిపోయారా? అవును, ఏ? సి యాదవ జన్మని యాదవ జన్మ. నన్ను అరెస్ట్ చేసినందుకు కూడా బాధ లేదండి. ఆ సిట్టిని కోళ్ళన్నాడు చూడు, అందుకే బాధగా ఉందండి. రేయ్, ఈ ఏడు పేద జైల్లో ఎడుదులే గాని పద రా. అరే బావో, ఏ కాంతమ్మ, ఇప్పుడు చెప్తున్నా నేను నన్ను అడ్డు పెట్టుకొని అడ్డమైన నేరాలన్నీ చేయించావు. చివరికి నా అవసరం తీరంగానే జైలుకి కూడా పంపిస్తున్నావు. నేను బెయిల్ మీద బయటకు వస్తాను, మీ అత్త కూడా లెక్క సెటిల్ చేస్తాను. ఏ పోరా సచ్చదవా, తీసుకెళ్ళండి సారా. పదరా ఓ, రా. సానా థ్యాంక్స్ కాంతమ్మ. అబ్బా, నువ్వు మాటకొకసారి కాంతమ్మత్త కాంతమ్మత్త అనకు. ఒళ్ళంతా జర్రెలు తేళ్లు పాకినట్టుంది. ఏ అత్తని పిలుపు బాలేదా? అస్సలు బాలేదా? అస్సలు బాలేదు. అయితే ఆ కాంతమ్మ అంటే ఇదెలా ఉందంటే? ఆంటీయా? వద్దులే, అత్తే బెటరు. ఆ ఇందుకే మా అన్నయ్యని వదిన్ని మా ఇంటికి ఎప్పుడు తీసుకొస్తున్నావు కాంతమ్మత్త? ఆ, తమరు తోడొస్తే ఇద్దరం కలిసి తీసుకెళ్దాం. పద. పద. కోకిలమ్మ, సిట్టమ్మ భాస్కరు పొద్దుననగా వెళ్ళినారు, ఇంకా రాలేదేటి? ఆ, ఏటి వెళ్ళి ఎత్తుకుతావా? ఎక్కడికి వెళ్ళినారని ఎత్తుకుతావు? అర్థమైనదిలే, ప్రశ్నలతో హింసించకుండా టీ తాగమంటావు అంతేనా? అలాగేలే. అబ్బో, ఏమో నాకేటి తెలుసు. అదే నాకు అర్థం కావట్లేదే. ఆడి మెళ్ళో దండ, ఆ అమ్మాయి మెళ్ళో తాళి, ఏటే ఇదంతా?
ఇక్కడే ఆగిపోయావేంటి నీలాంబరి? ఇంటి దాకా వచ్చిన తర్వాత గడప తొక్కక తప్పదు కదా. వెళ్దాం పదండి. ఒసే కోకిలమ్మ కుటుంబరావు, భలే దొరికారురా. మీకోసం కాకినాడ మొత్తం కుక్కలా తిరుగుతుంటే మీరిక్కడ దాక్కున్నారా? మీరు ఇంటికి ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కానీ మీరీ రోజు నా చేతిలో చచ్చారు. చాపే. వదలండి. ఉసై కోకిలమ్మ, పోలీస్ స్టేషన్లో తప్పించుకున్నావు కదా, బతికిపోయాననుకున్నావేమో. ఇప్పుడే పోలీసులకి ఫోన్ చేసి మీ ఇద్దరిని పట్టించి జైలుకి పంపించకపోతే నా పేరు కాకినాడ కాంతమ్మే కాదు. భార్య గారు, ఆవేశపడకండి, కాస్త ఆగండి. మీరాపండి. అవతారం, పోలీసులకి ఫోన్ చేయరా. బాగ్రగుండు. నా జుట్టు పట్టుకున్నావేంటి? వదలు. నీ జుట్టు నేను వదలాలంటే నువ్వు మా అమ్మ జుట్టు వదలాలి. వదలు. ఏంటి ఈ కోకిలమ్మ? ఈ కోకిలమ్మ మీ అమ్మ? అవును కాంతమ్మక్క, కుటుంబరావు కోకిలమ్మల ముద్దు బిడ్డే ఈ చిట్టమ్మ. మా అమ్మ చుట్టూ అందులో. వస్తే దుర్మార్గురాలా, నీచురాలా. అంటే మీ కుటుంబం అంతా కలిసి ప్లాన్ చేసే నా కూతుర్ని ఈ ఇంటి కోడలుగా చేసుకున్నారన్నమాట. ఒసై కోకిలమ్మ,
మీలాంటి దొంగలు, మీలాంటి హంతకులింటికి నా కూతురు కోడలని తెలిసి నా గుండె పగిలిపోతుంది. నా ఒంట్లో నరాలన్నీ చిట్లిపోయేలా ఉన్నాయి. ఇలాంటి నేరస్తులింటికి నా కూతురు కోడలవ్వడానికి వీల్లేదు. నా కూతురి జీవితం నాశనమైనా పర్వాలేదు, మిమ్మల్ని మాత్రం వదలను. మీ అంతు చూస్తాను. అరసిందిసార్లు ఆపుతావా? మా అమ్మ నాన్నలు అట్టుకొని దొంగలు దొంగలని అంటూనే వాళ్ళు దొంగతన సేడ నువ్వు చూసావా? నేరస్తులు అంటున్నావు, వాళ్ళు నేరం సేడ నువ్వు చూసావా?